వాసుదేవ్ గారు మీరేమంటారు? ఇందాక మనకి శ్రీనివాస్ యాదవ్ గారు అన్నట్టుగా అభ్యర్థులు లేరు, ఎవరైతే మా పార్టీ నుంచి ఫిరాయింపుదారులు వస్తున్నారో వాళ్ళని చూసుకొని వాళ్ళని గ్యాదర్ చేసుకొని మీరు టికెట్లు ఇస్తున్నారు అని ఒక వ్యాఖ్య చేశారు. సో దీనికి సంబంధించి వాసుదేవ్ గారు నిజంగానే అభ్యర్థులు లేరా? అండ్ ఇంకొక విషయం, నిజంగానే మీరు ప్రకటించిన ఫస్ట్ లిస్ట్లో 5 మెంబర్స్ ఎవరైతే మేజర్ పీపుల్ని మీరు ప్రకటించారో అందులో కూడా అదే పార్టీ నుంచి వచ్చిన ఈటెల రాజేంద్ర గారు కూడా ఉన్నారు. అండ్ కేసీఆర్ మీద పోటీకి ఆయన్నే మీరు తింపారు. అంటే డైరెక్ట్ బీజేపీ నేత ఎవరు ఆయన్ని ఎదుర్కొనే తరీకా లేదా? లేదా అక్కడ కూడా మీ స్ట్రాటజీ ఏంటి? రెండు విషయాలు. ఒకటి, ఫస్ట్ మొట్టమొదటిగా భారతీయ బీఆర్ఎస్ అంటే ఉరఫ్ టిఆర్ఎస్ ఏదైతే ఉందో, టిఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ ఏదైతే ఉందో, ఒక్క విషయం ముందు వాళ్ళు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేశాను, ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇచ్చాను, ప్రతి ఇంటికి 3 ఎకరాల భూమి ఇచ్చాను, ప్రతి ఇంటికి నల్లాకు నీళ్ళు ఇచ్చాను, ఈ మొత్తం కూడా అధినాయకుడు కేసీఆర్ గారు చలవే మొత్తం ఆయన చేతిలో ఉన్నప్పుడు ఆయన 2 చోట్ల నుంచి ఎందుకు పోటీ చేసినా ఒక సమాధానం చెప్పాలి. ఫస్ట్ మీ ఇష్టం, ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చు, గజ్వేల్ నుంచి చేయొచ్చు, ఇంకోటి చేయొచ్చు, ఖమ్మం నుంచి కూడా చేయొచ్చు. మరి 2 చోట్ల పోటీ చేసిన అవసరం ఏముంది అని అసలు మీకు అంత నమ్మకం ఉండి మీరు అంత నిజంగా మీరు ఈ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ మార్చేస్తే 2 చోట్ల పోటీ చేసి ప్రజాధనం ఎందుకు మీరు వృధా చేయాలనుకుంటున్నారు? మొట్టమొదటి సమాధానం చెప్పాలి. రెండోది, మీరు ఇంకో క్వశ్చన్ ఏంటమ్మా? రెండోది నేను రైట్, ఈటెల రాజేందర్ గారిని డైరెక్ట్ గా కేసీఆర్ మీద పోటీకి డైరెక్ట్ బీజేపీ నేత ఈటెల రాజేందర్ గారు మరి మీరు అంటే ఈ మధ్య చాలా సార్లు మనం చాలా చాట్లు చూసాం, ఒక వీడియోలు వచ్చాయన్నమాట. అసలు మొత్తం ఉద్యమకాలం నుంచి ఉద్యమాలు పెట్టిన కాడి నుంచి కేసీఆర్ గారితో పనిచేసిన వాళ్ళు ఎంతమంది దగాయిపోయారు, ఎంతమంది మోసగిన పడ్డారు, ఎంతమంది అనామకులుగా తయారు చేశాడు అనేది ఒక వీడియో, ఒక 30-40 మంది పెద్ద మనుషులు అని మనం చూసి మీకు కూడా మీరు చూసే ఉంటారు. మరి ఉద్యమ కాలం నుంచి ఉద్యమాన్ని నడుపుతూ కేసీఆర్ గారు తోడుగా నీడుగా ఉన్న ఈటెల గారిని ఒక రోజు పొద్దునే ఒక ఆరోపణ చేసి సాయంత్రానికి క్లోజ్ చేశారు. ఈ భూమి మీద ఒక ఎంక్వైరీ అంటే ఒక ఆరోపణ పొద్దునకు వచ్చి సాయంత్రానికి ఎంక్వైరీ పూర్తి చేసిన ఘనత ఏదంటే కేసీఆర్దే. ఎందుకంటే 20,000 కోట్ల నుంచి 1,30,000 కోట్లు కాళేశ్వరం ఎలా తీసుకెళ్లారో ఈటెల రాజేందర్ గారి మీద పొద్దున పూట ఆరోపణ వచ్చింది, సాయంత్రానికి ఎంక్వైరీ అయిపోయింది, ఆర్డీఓ రిపోర్ట్ ఇచ్చేసాడు, సాయంత్రం బర్తరఫ్ కూడా చేశారు. ఆయనకి చేసిన మోసం, ఈ రాష్ట్రానికి చేసిన మోసం ఎండగడుతూ మరి నాకు మించిన దేశకి నేత లేరన్నారు కాబట్టి మా దగ్గర దేశకి నేత అవసరంలే, మా రాష్ట్ర నేతలు చాలు అని చెప్పి మేము ఈటెల రాజేందర్ పెట్టాం. మాకు దేశకి నేత వచ్చి కేసీఆర్ మీద పోటీ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి మా రాష్ట్రకి నేత ఎవరైతే ఉన్నారో ఈటెల రాజేందర్ గారు, మా ఎలక్షన్ కమిటీ యొక్క చైర్మన్ ఎవరైతే ఉన్నారో వారు చాలని చెప్పి మరి ఈటెల గారి మీద మనం అంటే కేసీఆర్ గారి మీద పోటీ చేయడం జరిగింది. ఇక ప్రజలు నిర్ణయిస్తారు, బంగారు తెలంగాణ చేశారా, బంగారు కుటుంబం అయిందా, లేకపోతే ఉన్న 4గురికి ఉద్యోగాలు వచ్చినాయి, ఉద్యోగాలు పోతే వెంటనే దొడ్డిదారిని ఏ విధంగా మరి వారి యొక్క ఆడబిడ్డకి దొడ్డిదారిని ఎట్లా ఎమ్మెల్సీ వెంటనే చేసి, ఎందుకంటే అధికారం లేకపోతే వీళ్ళు ఉండలేరు. ఇప్పుడు ప్రజలకు తీర్పు ఇచ్చారు, నాకు 5 సంవత్సరాలు ఇంట్లో ఉండమన్నారు, మనం చేసిన గొప్ప పనికి వద్దమ్మా చాలమ్మా నువ్వు 5 సంవత్సరాలు ఇంట్లో ఉండంటే ఏం పోయా, నీకు మంచి తండ్రి సీఎంఏ, కొడుకు అన్న మినిస్టరే, బావ మినిస్టరే, మామ అందరూ నీ ఒక్కదానికి ప్రజలను తిరస్కరిస్తే దాన్ని తట్టుకోలేని పరిస్థితిలో వెంటనే దొడ్డిదారిని ఎమ్మెల్సీ చేసిన పరిస్థితి ఒక బీఆర్ఎస్ పరిస్థితి. తర్వాత వారు చెప్పిన విధంగా బీఆర్ఎస్ లో ఆ నలుగురు తప్పితే ఇంకెవరికైనా మా శ్రీనివాస్ యాదవ్ గారు కావచ్చు, ఇంకోటి ఎవరైనా నిజంగా అర్హత ఉన్నా కూడా ఎవరికైనా ఈ రాష్ట్రంలో సీఎం అయ్యే అవకాశం ఉందా? కేటీఆర్ గారి తర్వాత కేటీఆర్ అని చెప్పి వారే కేటీఆర్ గారి తర్వాత హిమాంశు గారు వస్తారు, మరి ఇంకెవరు వస్తారో తెలియదు మనకి. అది తప్పించి ధైర్యంగా చెప్పండి. అసలు అంటే బీఆర్ఎస్ లో రేపు కేటీఆర్ కంటే మించిన నేత లేరని వాళ్ళు చెప్తున్నాను. ఒకటే కుటుంబానికి సంబంధించిన నేతలు తప్పితే వేరే కుటుంబ సంబంధించిన నేతలకి ఈ రాష్ట్రాన్ని పరిపాలించే అర్హత టిఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్. అంటే ఒకప్పుడు మనం చూస్తే హోరెత్తి టిఆర్ఎస్ సభలో జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ హోరెత్తి నినాదాలు. ఈ రోజున ఎక్కడ పోయిందమ్మా తెలంగాణ? నాకు అర్థం కావట్లేదు. నువ్వు పుట్టిందే తెలంగాణ ఒక నినాదంతో పుట్టి దాని పేరు మార్చుకొని తప్పు లేదు, మీరు జాతీయ నాయకులు అవ్వండి, మేం తప్పు. ప్రతి రాజకీయ పార్టీకి రాష్ట్ర స్థాయి నుంచి దేశ స్థాయికి వెళ్ళొచ్చు, ఇంకా అవసరమైతే మీరు ప్రపంచ స్థాయి కూడా వెళ్ళొచ్చు. అదే అవకాశం ఉంటే, రాజ్యాంగంలో అవకాశం ఉంటే ఇతర దేశాలు కూడా పోటీ చేయొచ్చు, దానికి ఎవరు కాదనట్లేదు. కానీ నీకు ఏదైతే భిక్ష పెట్టిందో, నీకు ఏదైతే అధికారం చేతబట్టిందో, నీకు ఏదైతే డబ్బులు ఇచ్చి ఈ రోజు నిన్ను ప్రగల్భాలు పలికే పరిస్థితికి వచ్చిందో, ఆ తల్లిని మర్చిపోయి జై తెలంగాణ అంటానికి ఎంత బాధని నాకు అర్థం కావట్లే. కొడుకు కలెక్టర్ అయినా
ఐఏఎస్ అయినా ఐపీఎస్ అంటే తల్లి పాదాలకి నమస్కారం పెడతారు. వీళ్ళు మరి తెలంగాణ జై అంటే ఏంటో నాకు అర్థం కాదు. జై అని చెప్పాలంటే బాధపడుతున్నారు అంటే అర్థం కావట్లే. దానికి ఏ విధంగా నష్టం వస్తున్నారు? ఎందుకంటే నిన్న మొన్నటి దాకా తిట్టిపోసారు ఆంధ్రుల్ని. మరి మొత్తం మీరు ఇచ్చిన ప్రాజెక్టులన్నీ ఆంధ్ర వాళ్ళకి ఇచ్చారు, కాంట్రాక్టులన్నీ ఆంధ్ర వాళ్ళ దగ్గరే ఉన్నాయి. కొన్ని వచ్చిన తర్వాత మార్చారా మీరు? వచ్చి కొత్తగా ఇచ్చిన కాంట్రాక్టులన్నీ మీరు తెలంగాణలోకి ఇచ్చారా? అది ఇవ్వలే. మరి ఈ విధంగా వాళ్ళ యొక్క పరిపాలన పెట్టుకొని ఎక్కడైతే అభ్యర్థులు జంప్ అయిపోతారు. ఇంకొకటి అసలు మీకు నేచురల్ గా అంటే నేటివ్ గా మీకు సొంత కార్యకర్తలు ఎక్కడ ఉన్నారు, మీకు సొంత నాయకులు ఎక్కడ ఉన్నారు? మొత్తం అరువు తెచ్చుకున్న వాళ్ళు అడాప్టెడ్ సన్సే కదా. సొంత పిల్లలు లేరు బీఆర్ఎస్ కి. మొత్తం అరువుకు తెచ్చిన వాళ్ళు. లేకపోతే ఇప్పుడు మీరు గమనిస్తే మీ వారి దగ్గర ఉన్న మంత్రులు ఏ పార్టీలు, ఎంతమంది పార్టీలు ఆ సొంత పార్టీ నుంచి అంటే ఉద్యమం నుంచి వాళ్ళతో పనిచేసి కేసీఆర్ గారితో వచ్చి ఎంతమంది ఉన్నారండి? లిస్ట్ తీయండి మొత్తం. ఒక పక్క పేర్లు, ఒక పక్క పాత పార్టీలు రాస్తే సొంత మనుషులు లేరు.